స్త్రీలు మాత్రమే చెప్పండి. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఇద్దరు కలిసి చెప్పండి, నేను చెప్పకుండా. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ఈ మాట మీకు అర్థమైంది? ఒకసారి మాట్లాడినటువంటి దెబ్బలు పడ ఎడంగా కూర్చో. ఊరు గాడి నడతా ఉన్నట్టు ముందుగా అక్షరార్థంగా మనందరికీ కూడా ఈ వాక్య భాగం మనకి అర్థమైంది. పిల్లలు అయ్యగలమని చెప్పినా సండే స్కూల్కి వెళ్ళండి. వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళరా, వెళ్ళు. తండ్రి తన కుమారుల ఎడల ఏ రీతిగా జాలి పడుతుంటాడో యెహోవా కూడా తన యందు భయము భక్తి గల వారి ఎడల దేవుడు కూడా యెహోవా ఏం చేస్తాడు? జాలి పడతాడు అని అక్షరార్థంగా మనకి ఇది అర్థమైంది. తండ్రి కుమారుల ఎడల ఏ పడతాడు? సహజంగా పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా కావాలి అంటే ఎవరిని అడుగుతారు? ఆడపిల్లలు అయితేనేమో నాకు తెలిసి తండ్రిని, అమ్మా అయ్యా తల్లిని అడుగుతారా? ఏమా నువ్వెవరిని అడుగుతావు? నానే. నువ్వెవరిని అడుగుతావు? నాన్న. నువ్వెవరిని అడుగుతావు? నాన్న. ఏంటి హనురాజు గారు అంతా రివర్స్ చెప్తున్నా. మగ పిల్లలంతా కూడా తల్లి కుట్టీలు, ఆడపిల్లలు తండ్రి కుట్టీలు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే వీళ్ళు చిన్నపిల్లలు అనుకోండి, పెద్దోళ్ళు అడుగుతారు, రజనమ్మ మీ నానంటే బాగా ఇష్టం, అమ్మ అంటే బాగా ఇష్టం? నిజం చెప్పు. నానే. భుజమ్మ అమ్మంటే బాగా ఇష్టం, నానంటే బాగా ఇష్టం? ఏం చేయాలి? నీకు ఎవరంటే ఇష్టం? అమ్మ. అమ్మంటే ఇష్టం, నానంటే ఇష్టం? నీకెవరు ఇష్టం అమ్మ? ఎవరన్నమ్మా? నానే ఇష్టం. ఆడపిల్లలు చాలా మంది, 100కి 95 మంది నానే అంటారు. హల్లెలూయా. అవునా కదా? సుమా నీకెవరు ఇష్టం? మా నాన్న ఇష్టమని మా నాన్న లేడండి అంటావా? హల్లెలూయా. ఇష్టం చెప్పడానికి ఏముంది? సరే ఏది ఏమన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లల మీద జాలి పడుతుంటారు. తల్లి నవమాసాలు మోసి కని పెంచుతుంది, కానీ చచ్చేంత వరకు కూడా వారి భారమంతా మోసేది ఎవరయ్యా అంటే ఎవరు? గట్టిగా నేను 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేశానే అని చెప్పి అంటది తల్లి. కానీ తండ్రి మాత్రం చచ్చిందాకా నీ భారాన్ని మోస్తున్నాను ఎప్పుడు అన్నాడు. తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా? అమ్మా, తల్లి 9 మాసాలు మోసి పెంచి నీకోసం ఎన్ని తెగులు పడ్డాను తెలుసా అని చెప్పాను. కానీ తండ్రి చచ్చేంత వరకు కూడా ఆ పిల్లోడు ప్రయోజకుడు కాకపోతే ప్రయోజకుడు అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి కొరకు, ఆ బిడ్డ కొరకు ప్రయాసపడుతున్నా నీ కోసం ఇంత ప్రయాసపడ్డానని అస్సలు బయటపడి అన్నాడు. అంటాడండి? ఎందుకని? ఇప్పుడు తల్లికి ప్రేమ ఎక్కువ, తండ్రికి ప్రేమ ఎక్కువ? ఇలా చూస్తే తండ్రికి ఎక్కువ ప్రేమని, తల్లి బాగా ఇష్టం అని అన్నా కానీ వాళ్ళు చెప్పక తప్పదు. హల్లెలూయా. ఒక ఆయన రాశాడు పాట, నాన్న 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 నువ్వు ఎంత మంచివాడు నాన్న అని చెప్పిన పాట రాశాడు, పాడాడు. ఎందుకంటే మీరు చాలామంది నిన్నే ఉంటారు. పాపం చచ్చిపోయాడే, అవును కదండి? హల్లెలూయా. ఆ పాట వింటే నిజంగా కళ్ళ నీళ్ళు కూడా అవుతున్నాడు, మనసు పెట్టి వింటే. హల్లెలూయా. నువ్వు ఎన్నోసార్లు ఫస్ట్ నుండి మా కడుపు నింపావు నానా అని చెప్పి అంటాడు. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఎంతగానో కష్టపడి మమ్మల్ని పెంచావు నాన్న, మా అమ్మని మమ్మల్ని అని చెప్తున్నట్టు.
హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, అన్నిటికీ మించి దేవుడు మనకు తండ్రి ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆమేన్. తల్లి కంటే తండ్రి కంటే, తల్లికున్నదా తండ్రికున్నదా, అన్నదముల కన్నా అన్నదముల కన్నా వేరు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా గొప్ప యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా, నీ ప్రేమ జ్ఞాని యేసయ్యా. హల్లెలూయా. తల్లికి లేదంట, తండ్రికి లేదు. నీ ప్రేమ చాలి ఎవరికి కూడా లేనే. 9 మాసాలు పోసి కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లి, భుజస్కంధాల మీద భారం వస్తున్న తండ్రి కూడా నువ్వు పోతే అసలు పీడపోద్దని చెప్పని దినాలు లేకపోలేదు. వారికి బాధ కలిగించినప్పుడు ఆ మాట ఖచ్చితంగా పైకి అనలేకపోయినా మనసులోనైనా నొచ్చుకుంటుంటారు. అనవసరంగా పుట్టాడని ప్రేమ కొద్దీ కనిపించిన మనం సైతం కూడా పిల్లల ఎడల జాలి తప్పి మాట్లాడుకుంటాం. నిజంగా దేవుడుగానా అలా అంటే ఇక్కడున్న ఎవ్వరు, నేను కూడా అతీతుడిని కాదు, నేను కూడా ఉండను. హల్లెలూయా. ఎందుకంటే నీతిమంతుడు లేదు. మన నీతి క్రియలే దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట, మురికి బట్టలాగా ఉన్నాయి. మనం అనుకుంటాం నేను చాలా నీతిమంతుడా, నేను చాలా నీతిమంతుడు, నేను చాలా యోగ్యుడిని, నాలో అపరిశుద్ధత లేదు, అపవిత్రత లేదు అసలు అని చెప్పి అనుకుంటాను. కానీ మన పవిత్రతే ఆయనకి మురికి బట్టలాగా కనబడుతుంది, మన పరిశుద్ధత ఆయనకి మురికిగా కనిపిస్తుందంట. ఇక మనలో ఏమున్నట్టు ఇక అసలు. హల్లెలూయా. మన నైజమే పాపం. హల్లెలూయా. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు దేవుడు. ఆయన లాంటి ప్రేమ ఎవ్వరూ చూపించలేరు, చూపించబోరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 9 మాసాలు మోసి కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లైనా సరే దేవుని బిడ్డలారా, హల్లెలూయా, కొన్నిసార్లు జాలి చూపించాడు అసలు అని చెప్పని ఖండితంగా మాట్లాడతాం. కానీ దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల యెహోవా జాలి చూపిస్తుంటాడంట. హల్లెలూయా. అనగా తండ్రి పిల్లల మీద జాలి చూపించినట్లుగా దేవుని యందు భయభక్తులు గలవారి యందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడు. హల్లెలూయా. యెహోవా అంటే ఇప్పుడు ఎవరయ్య అంటే తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తండ్రికి కుమారుకున్న సత్సంబంధాన్ని, తండ్రికి కుమారుకున్నటువంటి అనుబంధాన్ని, లేకపోతే నేనే ఆయనను ఆయనే నేను అన్నట్లుగా చెప్పబడినటువంటి వాక్యాలు 8వ అధ్యాయం అంతా కూడా చక్కగా యోహాను భక్తుడు రాశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే చెప్పాను. యేసయ్యను చూస్తే తండ్రిని చూచినట్లే అని చెప్తున్నాడు. నేను ఆయన నేను ఏమై ఉన్నాం, ఏకమై ఉన్నాము అని చెప్తున్నాడు. హల్లెలూయా. అలానే ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన నేను ఏమై ఉన్నా అని చెప్తున్నాడు. హలో అంటున్నాడు. ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఇచ్చిన వ్యక్తి నేను ఏమై ఉన్నా, ఏకమై ఉన్నాను. యేసయ్యన్న ఎవరు ఏకమై ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్నట్లుగా యేసయ్యతో మనం ఏకమై ఉంటే మనతో ఇప్పుడు ఎవరు ఏకమై ఉన్నట్టు? చెప్పండి గట్టిగా. తండ్రి కూడా ఏకమై ఉన్నాడు. హల్లెలూయా. అలానే ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటున్నట్లు జయించువాని నాతో కూడా నా తండ్రి చదువు
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా అక్కడ నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. ఆయన కూర్చున్నది ఎవరి సింహాసనం? తండ్రి సింహాసనం. జయిస్తే ఎవరి సింహాసనం మీద కూర్చోబెడతాడట? ఆయన కూర్చున్న సింహాసనం ఆయనదా అంటే ఆయనది కాదు, ఆయన తండ్రిది. ఆయన ఎవరైతే జయిస్తారో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అంటే ఇప్పుడు మనకి ఏ స్థానం ఇస్తున్నాడు అయ్యా అంటే తండ్రి స్థానాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుని బిడ్డలారా. హల్లెలూయా. డాడీ మంచం మీదలే, డాడీ కుర్చీ మీదలే, డాడీ తీ బాబు. మనమైతే ఇలా పడుతున్నాం, కానీ నీవు జయిస్తే ఏంటది? తండ్రి మూలంగా కానివి కొన్ని యోహాను పత్రికలో భక్తుడు స్పష్టంగా రాశాడు. ఏంటిదంటది? యోహాను పత్రికలో తండ్రి మూలంగా కలిగినవి కాబట్టవి, వాటిని అనుసరిస్తే ఆయన పిల్లలు కాము, తండ్రి పిల్లలను కాము అని చెప్పి చెప్తుంటున్నాడు. ఏంటవి? ఈ లోకమునైనను యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదంట? ప్రేమించొద్దండి. అదేంటి కానీ లోకంలో ఉన్నాం కదండి. విజయమా ఎటు చూసినాం? బల్లి కనపడిందా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమించుకుంటే ఎట్లా ఉంటామయ్య గారండి? ఈ లోకంలో ఉన్న లోకాన్ని అనుసరించుకుంటే ఎలా ఉంటామండి? ఈ లోకం నుంచి వేరే రక్షణ పొందినవాడే ఎవరు? ఈ లోకం నుంచి వేరే రక్షణ పొందినవాడే ఎవరు? సంగమేత గారు ఎవరు? చెప్పడమ్మా, ఎవరు? చెప్పరాలండి. దేవుని పిల్లలు, దేవునికి స్తోత్రం. మన దేవుని పిల్లలు కాదు అసలు. తన్నెందరూ ప్రతాప్ ఇదే చెప్తున్నాడు అనుకుంటున్నారు, కానీ తర్వాత అదే చెప్పుకుంటుంటారు. దేవునికి స్తోత్రం. ఏ గారు చెప్పినా దేవునితో సంబంధం కలిగి ఉండే పరిస్థితులు చెప్పే మాటలు ఇవే. ఎంత పెద్దయ్య గారు చెప్పినా, కొత్తయ్య గారు చెప్పినా, పరిశుద్ధంలో పరిపూర్ణమైపోవాలని చెప్తున్నాడు. సంపూర్తి కావాలని చెప్పినే దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణమగినట్లుగా పరిశరీరము జరుగునట్లుగా దేవుడు పరిశరీరం ఏర్పాటు చేసినట్లుగా దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తారు. లోకము ఆ వ్యక్తులకు వస్తే వారు దేవుని పిల్లలు కాదు. ఆమేన్. తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ లేకపోతే ఎవరి ప్రేమ అవుతుందండి? అపవాది ప్రేమ ఎంతవరకు ఉంటుంది? అపవాది ప్రేమ తిడితే కొట్టింది. ఈ ప్రేమ అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తేనే ప్రేమిస్తుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమ ఏం చేద్దంటే ప్రతిఫలాన్ని ఆశించే ప్రేమ. తండ్రి ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు. కోరదు అసలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దన్నాడండి? ఏం చేయొద్దన్నాడు? చెప్పండి గట్టిగా. ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ రోజున లోకం అంటే మనకు ప్రేమ. లోకం అంటేనే, లోకస్తులంటేనే ప్రేమ. ఆత్మీయ ప్రేమ కలిగి ఉండట్లేదు. ఆత్మీయతలో ప్రేమ కలిగి ఉండట్లేదు. ఆత్మీయులు ప్రేమ. ఫిలదెల్ఫియా సంఘం ఉందా బైబిల్లో? ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటండి? ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఎక్కడుంది? ఫిలదెల్ఫియా సంఘం ఉందా అమ్మా? ఉందా అసలు? అదన్నా
అమ్మా అర్థం కాలే. లోపం లేని సంఘం. ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా. ఎన్నో సంఘం అది? 6. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటి అమ్మా? ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం అవునా? సహోదర ప్రేమన రాసుకోండి కావాలి. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటంటే సహోదరులు ప్రేమ కలిగారు. కానీ ఆ సంఘపు దూతతో రాస్తున్న మాట మనం చదివితే చదవండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడైన సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదరు. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదునని తెలుసుకొనినట్లు చేసేదను. నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వారి మీద వ్రాసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఏం చెప్పాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘం సహోదర ప్రేమ కలిగిన సంఘంగా ఉండింది. దేవునికి స్తోత్రం. మనకి కూడా ఫిలదెల్ఫియా అనే సంఘం ఒకటి ఉంది, సికింద్రాబాద్లో ఉంది. మొత్తం గొడవల సంఘం. హల్లెలూయా. చెప్పడానికి నాకు కొద్ది బాధ అనిపించింది. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూనే ఆశీర్వాదం. సుదర్శనమయ్య గారిని అక్కడికి పంపించారు. పెద్దయ్య గారు పాపం దైవజనులు ప్రభు నన్ను నిద్రించారు. కొడుక ఫిలదెల్ఫియా సంఘం వేగా అక్కడ సహోదరు ప్రేమే లేదురా అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడున్న ఫిలదెల్ఫియా సంఘంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నారో దేవుని బిడ్డలారా. ఈ రోజున పేరు ఫిలదెల్ఫియా కానీ సహోదర ప్రేమ అక్కడ లేదు. దేవుని బిడ్డ ఈ సంఘం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లుగా, యూదులు కాకుండా వారిని కూడా చేర్చుకున్నట్లుగా బైబిల్ మనం చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘం ఏ రీతిగా ఉందో నేడు మనం కూడా సహోదరులని చెప్తున్నాం, దేవుని ప్రేమ కలిగిన వారని చెప్తున్నాం. కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ఉందా? శత్రువుని ప్రేమించమని చెప్పింది యేసయ్య. ఆమె శత్రువుని ప్రేమించే మనసు ఎంతమంది కలిగి ఉన్నాం ఇక్కడ? నాకు నిజంగా ఉందని నేను చెప్పేవాడు స్తోత్రాలు చెల్లించండి. శత్రువును ప్రేమించే మనసు నాకుంది అనేవాడు. మీ శత్రువులు కనుక్కొని నేను చెప్తా, వాళ్ళతో మీరు సమాధానంగా ఉండారో లేదో చెప్తారా? హల్లెలూయా. అసలు దేవుని పిల్లలకి అపవాది తప్ప ఏ శత్రువు ఉండకూడదు. వ్యక్తులు ఎప్పుడు కూడా మనకు శత్రువులు కానీ, వ్యక్తులు ఎప్పుడు శత్రువులు కానీ, అందరూ కూడా దేవుని పోలికగా పుట్టారు. వాళ్ళు దేవుని పిల్లలు.
ఏదైనా విషయంలో అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే దేవుని పిల్లలుగా మనమే అర్థం చేసుకుని వారికి తెలియచెప్పాలి తప్ప వారిని శత్రువులుగా భావించకూడదని పలుసార్లుగా నేను వాక్యాన్ని బట్టి హెచ్చరిక చేస్తూనే ఉన్నాను. హల్లెలూయా. ఎవ్వరూ మనకు శత్రువు కానీ దేవుని పిల్లలకు సాతాను తప్ప, అపవాది తప్ప వేరే శత్రువు లేదు. హల్లెలూయా. మనకి ప్రధాన శత్రువు ఏంటంటే గట్టిగా గట్టిగా నీ దేహమే శత్రువు. నీ యుగోని చంపుకోలేవు, నీ అహాన్ని చంపుకోలేవు, నీ అలవాటును చంపుకోలేవు, నీ ఊహలను చంపుకోలేవు, నీ ఉద్దేశాలను చంపుకోలేవు. ఇవి చచ్చిన నాడే ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనసు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చావనంత వరకు కూడా నువ్వెప్పుడు కూడా శత్రువుని ప్రేమించలేవు. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు దేవుని కుమారుడికి ఈ లోకంలో పుట్టాడు, దేవుడై పుట్టాడు దేవుని బిడ్డలారా. కానీ యేసయ్యకి ఎంతమంది శత్రువులు ఉన్నారు? యేసయ్యకి శత్రువులు ఉన్నారా? యేసయ్యకి శత్రువులు ఉన్నారా? ఉన్నారండి. అందరినీ ప్రేమించారు. యేసయ్యకి శత్రువులు లేరు, కానీ యేసయ్యను శత్రువుగా చూశారు, కానీ వారిని ప్రేమించాడు. హల్లెలూయా. వారిని ఏం చేశాడండి? ప్రేమించాడు. ఎక్కడదనైనా ఈ ప్రేమ నీకు ఎక్కడది? ఇంత భయంకరంగా నేను కొట్టి తిడుతున్నా, నీకు నాకు ఇది తగును కానీ ఆయన ఏం చెప్పాడండి? దొంగ నీతిమంతుడు చెప్పాడు లేదా? చెప్పాడా లేదా? పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు చెప్పిందా లేదా? హల్లెలూయా. ఈ రోజున శత్రువు మన గురించి సాక్ష్యం చెప్పాలి దేవుని బిడ్డలారా. అలాంటి మంచి ప్రేమ లోకమునైనను, లోకములో ఏముందట? శరీరాశ, నేత్రాశ. దేనికుంటే ఇవి దేనికుంటాయి? శరీరానికే ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడము శరీరానికే ఉంటాయి. కాబట్టి ఈ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, వీటిని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమించలేరు, తోటి సహోదరుని కూడా ప్రేమించలేరు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమించలేరో దేవునికి వాళ్ళు ఏమైపోతారంటే శత్రువు అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే ఏమైందని చెప్పని నీతిమంతులుగా విశ్వాసమూలంగా బ్రతుకుతూ ఉంటే ఏ శత్రువు కూడా నిన్నేమీ కూడా చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంకటానికి వచ్చిన వారు సైతం కూడా దేవుని బిడ్డలారా వాళ్ళు నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. శాసనాలు చేసినప్పుడు సైతం కూడా చంపాలనుకున్న వాడు కూడా చంపకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు. కారణం దేవుని ప్రేమ కనపరచడం. హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రేమిస్తానని చెప్తున్నాను, కానీ దేవుని ప్రేమను కనపరచలేకపోతాం. ప్రేమ క్రియారూపంగా ఉండాలి. అందుకే యోహాను భక్తులు చెప్తున్నాడు, ప్రేమ ఉందని చెప్పని మౌనం ఉంటే కాదు. ప్రేమ ఎలా ఉండాలంటే క్రియారూపంగా ఉండాలంట. ఎలా ఉండాలి? క్రియారూపంగా ఉండాలి. చెప్పాడా? చెప్పలేదా? ఆ మాట చెప్పాడండి. చదువుతారా? మొదటి యోహాను 2:5 చదవండి. 4 కూడా చదవండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలుచున్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలా నడుచుకొనినో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకొనుచున్నాం. హల్లెలూయా. నువ్వు దేవుని యందు ఉన్నావని దేని ద్వారా తెలియాలంటే, దేని ద్వారా?
ప్రేమ ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు శత్రువు అనేవాడే ఉండకూడదు క్రైస్తవుడికి. ఆమేన్. ఒక్కడన్నా ఆమె చెప్తారు. శత్రువు అనేవాడు ఉండకూడదు. నామేన అందరే అందరూ మీకు హల్లెలూయా మిత్రులుగా ఉండాలండి. శత్రువు అనేవాడు ఉండకూడదు మనకి. మనందరికీ అందరూ కూడా మనకి మిత్రులుగానే ఉండాలి. మనకు శత్రువు అంటూ ఉన్నాడంటే ఒకటి నీ దేహమే, రెండవది చెప్పండి మనిషికి 3 శత్రువులు. మొట్టమొదటిది దేహం, శరీరం. రెండవది లోకం. మూడవది అపవాదం. హల్లెలూయా. 3వ ప్లేస్ అపవాదిదండి. లోకం నిన్ను ప్రేమించదు. నువ్వు దేవునితో ఎంత దగ్గరగా ఉంటావో లోకం నిన్ను అంత ద్వేషిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుడితో సత్సంబంధం కలిగినప్పుడు భక్తులంట, భక్తి పొరలాలంట, దిగొచ్చారంట, వీళ్ళే భక్తి పొరలంట అని చెప్పని ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది. హల్లెలూయా. ఆ అవహేళనలను, అవమానాలను అన్నిటినీ కూడా ఏం చేయాలి? నువ్వు యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు వింటున్నావు ప్రభు అని ప్రతి మాట, ప్రతి దెబ్బ, ప్రతిదాన్ని కూడా నువ్వు దేవునికి అప్పగించగలిగితే నిజంగా ధన్యురాలు అవుతావు. హల్లెలూయా. కొన్నిసార్లు కుటుంబీకులు, కొన్నిసార్లు మన దేహమే మనమే తిరుగుబడి చేస్తాం. ఆత్మకు శరీరం, శరీరానికి ఆత్మ. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. మాట్లాడతాం బాగానే. ఎక్కడ మన గమ్యస్థానం ఎక్కడంటే ఖచ్చితంగా చెప్తాం. మాట దైవ వాక్యాన్ని అనుసరించకపోయినా ప్రార్థన నా యొక్క గమ్యస్థానం చెప్పండి. నేనేమనుకోలేండి, చెప్పండి. మీ మనసులో ఉన్నది చెప్పండి, ఏం పర్లేదు. మనం అనుకున్నా అనుకోకపోయినా పరలోకం వెళ్ళాలి, అంతే. ఆమేన్, అంతే. హల్లెలూయా. పరలోకమే. కానీ తుది శ్వాస వరకు కూడా, ఎంతవరకు? చివరి శ్వాస వరకు కూడా, కడ శ్వాస విడిచేంత వరకు కూడా, చచ్చిపోయే క్షణం వరకు కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆగిపోదు. హల్లెలూయా. చివరి శ్వాస వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఆగకపోయినా నువ్వేమవ్వాలి? ఎవరిని చూస్తూ? శ్రమలు కాదు, శోధనలు కాదు, కష్టాలు కాదు, సిలువను మోసుకొని యేసయ్య వైపు చూస్తూ నువ్వు సాగిపోవాలి తప్ప లోకం వైపు చూస్తూ నువ్వు ఎంత మాత్రం కూడా సాగిపోవాలి. హల్లెలూయా. 2 రాజులు మంచి స్నేహితులుగా ఉండేవాడు. ఎవరు? 2 రాజులు. ఆ పక్క రాజు, ఈ రాజు. అయితే కాలక్రమేణ ఒక రాజుగారు చనిపోయాడు. ఆ రాకుమారుడు యువరాజు మళ్ళా రాజు అయ్యాడు. ఆయనకు ఒక దుర్బుద్ధి పుట్టేది, ఈ రాజ్యాన్ని వశం చేసుకోవాలి అని చెప్పి. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని వశం చేసుకోవాలి అని చెప్పని ఆలోచన కలిగి రాయబారాన్ని పంపిస్తాడు. రాజా, నీ మీదకి యుద్ధానికి వస్తున్నా అని చెప్పాడు. ఆయన తిరిగి పంపిస్తాడు. బాబు, నీ తండ్రి నేను మంచి స్నేహితుడు, నేను మీ నాన్నకి సహకరించేవాడిని, మీ నాన్న నాకు సహకరించాడు, మేమిద్దరం కలిసి ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని గెలిచాడు, ఫలానా ఆయన కుమారుడుగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మీదకి యుద్ధానికి రాకూడదు అనుకుంటున్నాను, మరి ఏంటి సంగతి? లేదా నీ రాజ్యాన్ని నేను జయించాల్సిందే అని చెప్పని కఠినంగా మరలా వర్తమానాన్ని పంపించాడు. ఆయన ఓడిపోతాడన్న సంగతి రాజుకి తెలుసు. అలాగే సరే, నువ్వు అంత కుతూహల పడుతున్నప్పుడు ఏం చేస్తావు అని చెప్పని వెళ్ళాడు. యుద్ధంలో ఏమైపోయాడు? ఓడిపోయాడు. చాలా బాధపడుతున్నాడు. ఆయన తన తండ్రికి ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి, బాబు నేను నీ తండ్రిని ప్రేమించుతుని బట్టి ఈ రాజ్యాన్ని వశపరుచుకుంటానికి నాకు ఇష్టం లేదు, నీకొక పరీక్ష పెడుతున్నాను.
ఈ పరీక్షలో కానీ నీవు నెగితే నీ రాజ్యం నీకు ఇచ్చేస్తాను, లేకపోతే నీవు నా వశంలోనే ఉండాలి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక గ్లాసులో నిండా కూడా పాలు పోసాడు. ఏం పోసాడు? పాలు పోసాడు. సుమారుగా ఆ రాజ దర్బార్లో కొంత దూరం, కొన్ని 50-100 అడుగుల దూరాన్ని ఇరుపక్కల కూడాను మీరు గేలి చేయండి రా అని చెప్పని గేలి చేసేవాళ్ళని, ఎగతాళి చేసేవాళ్ళని ఇరుపక్షాలకు కూడా గట్టిగా అరుస్తూ తన ఏకాగ్రతను చెడగొట్టడం కొరకు ఇరుపక్షాల జనాలను పెట్టాడు రాజుగారే. ఈ యొక్క గ్లాసులో ఉన్న పాలు వలగకుండా, కొద్దిగా కూడా ఒక బొట్టు కూడా వలగకుండా జాగ్రత్తగా నువ్వు గమ్యస్థానానికి తీసుకుని పెడితే నిన్ను జయించినప్పుడు కూడా నీ రాజ్యం నాకు అక్కర్లేదు, నీ రాజ్యం నీకు ఇచ్చేస్తానని చెప్పాను. హల్లెలూయా. సరే నాయన, నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడని చెప్పాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిన్నగా మొదలు పెట్టాడు. గ్లాస్ పట్టుకుని ఈ నాన్న మా రాజుగారు ఎంత స్నేహితులు రా, నీకు అంత గర్వమా, నీకు ఒళ్ళు కొవ్వెక్కింది, ఒళ్ళు బలిసిద్దరు నీకు, అసలు నువ్వు రాజుగా తిన్నగా అయిందారా అని చెప్పని మొదలుపెట్టాడు. 1 2 చెవు దగ్గరికి వచ్చి అదుస్తున్నారు. ఏం కాకూడదు, ఆగకూడదు, ఏమవ్వాలి, గమ్యానికి వెళ్ళాలి. దృష్టి చక్కని మొత్తానికి నెమ్మదిగా నడుచుకుంటూ దృష్టి దీని మీద పెట్టి వెళ్ళిపోయాడు, గమ్యస్థానం చేయడం. హల్లెలూయా. గేలి చేసిన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఏం కారణం అంటే, రాజా నువ్వు చెప్పినట్లుగా వాడు మా మీద మనసు పెట్టలేదు, మా మీద మనసు పెడితే గమ్యం చేరి ఉండేవాడు కాదు. ఆ తర్వాత రాజు అడిగాడు, అయ్యా నీకు వీడేమి తిట్టాడు, ఈ పవిత్ర ఏమని తిట్టింది అని అడిగితే, పవిత్ర అసలు ఎక్కడుంది అని అడిగాడు. ప్రిస్కిల్లా ఏమి తిట్టింది, ఆమె ఎక్కడుంది? నరేష్ ఏం తిట్టాడు, ఏమని గేలు చేశాడు, అసలు వీడు మొక్కలే చూడలేదయ్యా. వీళ్ళు మొక్కలు చూస్తుంటే నా గమ్యస్థానం నేను చక్కగా చేరి ఉండేవాడు కాదు. ఈ లోకం కూడా అలాంటిదే దేవుని బిడ్డ. నువ్వు దేవుని వైపు చూస్తూ సాగిపోతుంటే నిన్ను కాకుల్లాగా, గద్దల్లాగా అంటారు కదా లోకంలో. ఎంతోమంది నిన్ను గేలు చేస్తుంటారు, శ్రమ పెడుతుంటారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, నీ భక్తిని ఎంచుతారు, నీ విశ్వాసాన్ని ఎంచుతారు, నీ కుటుంబాన్ని ఎంచుతారు, నీ పిల్లల్ని ఎంచుతారు, నీ భర్తను ఎంచుతారు, నీకున్న ఉద్యోగాలు ఇస్తారు. ప్రతి దానిలో కూడా గద్దల్లాగా పొడుస్తూనే ఉంటారు. కానీ వారి వైపు నువ్వు దృష్టి మరల్చావంటే నీ గమ్యస్థానాన్ని కోల్పోతావు. ఏది కావాలి నీకు? పరలోకమే నీ గమ్యం అంటే, పరలోకమే అంతఃపురం చేరాలనే నా తాపత్రయం, పరలోకమే నా నీ తండ్రి నీకు పరలోకం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ దృష్టి ఏమైపోతుందంటే పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు కోల్పోయేదాన్ని ఏంటంటే, ఇవి ఎంతసేపు ఉంటాయండి? క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్నా. హల్లెలూయా.
ఈ లోకం ఏంటంటే ఎంతసేపు అంట క్షణభంగురం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్షయమైనది, శాశ్వతమైనది పరలోక రాజ్యం. నువ్వు నిజంగా దాన్ని వాంఛిస్తే, దాన్ని కోరుకుంటే తండ్రి నీకు ఇస్తానని చెప్పాడు. ఆయన మాట తప్పడు. కానీ నీ దృష్టిని లోకం వైపు, నీ ఇష్టం వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు, నేత్రాశ వైపు, జీవపు డమ్మం వైపు నీ దృష్టి మరలింది అంటే నువ్వు కోల్పోయేది ఏంటండి? పరలోకం అనే విషయాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా. నా గురి పరలోకం అని చెప్పిన సహోదరి సహోదరుడా, సంతోషం, మంచిదే. కానీ నువ్వు ఆ ప్రయాణంలో, ఈ ప్రయాణంలో లేకపోతే నీ గురిలో ఎక్కడైనా తప్పిపోతున్నావేమో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకొరకే ఆయన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడి ఆయన తీసుకొచ్చినాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి తన యందు భయభక్తులు గల వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా భయభక్తులు ఆయన్ని కూడా జాలిపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నీ యందు జాలిపడాలి అంటే నువ్వేమవ్వాలి? కుమారుడు కుమార్తెవు అవ్వాలి. హల్లెలూయా. కుమారుడు కుమార్తెవు అవ్వాలి. ఎవరికి? తండ్రికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడు కుమార్తె అవ్వాలంటే ఏం చేయాలి? తనను అంగీకరించాలి. తన నామమునందే విశ్వాసం ఉంచాలి. వారందరికీ కూడా ఆయన పిల్లలకు అధికారం కలిగిన పిల్లలుగా దేవుడు నిన్ను నన్ను చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 13 వారు రక్తము వలనైనను, మానుషేచ్ఛ వలనైనను, శరీరేచ్ఛ వలనైనను పుట్టిన వారు 3 సంబంధాలు కనబడుతున్నాయి. వారు రక్తము వలనైనను, రక్త సంబంధం చూసుకోకూడదు ఆత్మీయులలో. రెండవది శరీర ఇచ్చలు వారిలో కనపడకూడదు. మూడవది మనుషుల ఇచ్చలు, మానుషేచ్ఛ, మనుషుల యొక్క కోరికలు కూడా కనపడకూడదు. వారే దేవుని పిల్లలు, వారే తండ్రి పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, అమ్మ చచ్చిపోతే ఎవరినైనా అమ్మ అని పిలవద్దు. నాన్న చచ్చిపోతే నాన్న అని పిలవలేదు. పిలుస్తారండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలారా, అనేక మంది మాస్టర్ గారు ఉంటారు. అందరిని కూడా ఆత్మీయ తండ్రి అంటుంటారు. కానీ మీకు ఒక తండ్రి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శారీరకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఏమై ఉంటాం? లోబడి ఉంటాం. హల్లెలూయా. వారి యందు భయభక్తులు కలిగి ఉంటాం. వాళ్ళు మనల్ని శిక్షిస్తారు, భయపడుతుంటారు. కానీ మరి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి. హల్లెలూయా. ఇంకా కొరింథీ పత్రికలో పౌలు భక్తులు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ 1 కొరింథీ 4:15 వచనంలో, 1 కొరింథీ 4:15 వచనం, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచువారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శారీరకంగా మనందరినీ కూడా మన తల్లిదండ్రులు కన్నారు. అలానే మనకు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారికి మనం శారీరకంగా కన్నా తల్లిదండ్రులు మనం శిక్షిస్తుంటారు. అలానే వారి యందు మనం భయం కలిగి ఉంటాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి
మరి ఎక్కువగా లోబడాలి. హల్లెలూయా. మీ ఆత్మీయత చూడండి, శారీరక క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, పాస్టర్ గారు 10,000 మంది ఉండొచ్చు, 10 లక్షల మంది ఉండొచ్చు, కానీ తండ్రులు మాత్రం అనేకులు ఉండరు. మీ ఆత్మీయ తండ్రి మీకు ఎంతమంది ఉంటారండి? మాకు 4-5 ఉన్నారని వాళ్ళకి స్తోత్రం చెల్లించండి. మాకు ఆత్మీయ తండ్రి 4-5 ఉన్నారని వాళ్ళ స్తోత్రం చెల్లించండి. బాగా అర్థమైనట్టుంది మీకు. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి ఎంతమంది ఉంటారండి? ఈ ఒక్క ఆత్మీయ తండ్రికి మీకు మీరేమై ఉండాలట? ఏమై ఉండాలండి? వాక్యమే చెప్పండి, నా మాట చెప్పొద్దు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఇక చెప్పేదండి, మానవ సంతాలు ఎత్తే బతికే ఆయన ఏమంటారండి? అలా చెప్పాడు పౌలు గారు. శారీరకంగా ఇదిగో శరీర సంబంధమైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారి ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు. ఎందుకంటే మనం కన్నారు, పెంచుతున్నారు కాబట్టి. అంటే ఆత్మీయ తల్లిదండ్రులు మిమ్మల్ని కనలేదా? ఆధ్యాత్మికంగా ఆత్మ రక్షణ పొందాలి అంటే ఎంత వేదన పడతారో. అందుకే పౌలు భక్తులు నువ్వు ఏడపడతాను, నేను ప్రార్థన చేస్తున్నావా అని చెప్పండి. నువ్వు చూసేటట్టు చేసే ప్రార్థన కాదు, వేదంతో కూడిన ప్రార్థన. దైవజనుడు ఖచ్చితంగా దేవుడిచ్చిన భారమని దేవుడు విడలారా. వారికి ఏమవ్వాలంటే లోబడి, మరి ఎక్కువగా లోబడి, నీ కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఆత్మీయ తల్లిదండ్రులకు మరి ఎక్కువగా లోబడి నువ్వు బ్రతకాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు నీకు ఎంతో మంది ఉపదేశకులు ఉంటారు, ఎంతో మంది ఉపదేశం చేస్తారు, ఎంతో చిన్న వాక్యాలు చెప్తుంటారు, కానీ మా తండ్రులు మాత్రం అనేక మంది నీకు లేరు. హల్లెలూయా. నీ ఆత్మీయ తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్క ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడి ఉండాలి. మరి ఎక్కువగా నీ కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా లోబడి ఉన్ననాడు నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దినం అంట. ఎవరు దినం? తండ్రుల దినం అంట. దేవునికి స్తోత్రం. పిల్లలని మీరు నాకు విషయం చెప్పకపోతే మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. హల్లెలూయా. మీకు తండ్రి శుభాలు చెప్పకపోయినా మీరందరూ చిరంజీవులుగా ఉండాలి, పరలోక రాజ్య ప్రాప్తులు అవ్వాలని మా ఆశ, ఆకాంక్ష. హల్లెలూయా. చూస్తుంటాను, కొన్ని చెప్తారేమో అని చెప్తాను. నా పుట్టినరోజు ఎప్పుడో తెలుసా మీకు? తెలుసా? అసలు 28 సంవత్సరాలు చేసుకుంటా ఉన్నానండి. అందరికీ తెలుసు. ఎన్నో కూడికలు పెట్టినా, ఎన్నో చేస్తున్నామా. అసలు నాకు తెలుసు, అసలు నాకు తెలుసు. మీరు నమ్మినా నమ్మకపోయింది. డాడీ ఖచ్చితంగా చెప్పొద్దు. మా ఆత్మీయ చెల్లెళ్ళు 2 ఉండాలి. అర్ధరాత్రి 12 గంటలు నా తోబుట్టు చెల్లి కూడా అనే రేపు రావచ్చా అని మెసేజ్ పెట్టాను. నేను మెసేజ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను స్విచ్ బంద్ చేస్తాను కదా అని చెప్పి చూసేసరికి అనే రేపు రావచ్చా అని చెప్పి మెసేజ్ పెట్టింది. తప్పక రండి అని చెప్పాను. అదే కొద్దిగా లేట్ అయింది. మళ్ళీ స్విచ్ బంద్ చేసి చేతులెత్తి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు పుట్టినరోజు ఎప్పుడు తెలీదు. హల్లెలూయా. కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న చెప్తారో అనుకో అమ్మా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, శుభాకాంక్షలు చెప్పరు, ఏం చెప్పరు అసలు. అయినా దేవుని ఇష్టం. నేనే బాధ పెట్టుకోవట్లేదు. బూస్ట్ అనమాట. నా పిల్లలకి మేము గుర్తుకుందాం అనుకోండి. మీరు చెప్తున్నారా బాబు మీకు? ఎందుకంటే ఒకళ్ళైతే నేను ఈ బాప్టిజాలు పొంది మొత్తం కూడా డేటా తీసుకుంటానంటే రాసిన స్లిప్లు ఇంత ఒక్కళ్ళని తిరిగి వేయలేదు అసలు. దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా డేటా పెట్టుకుందాం. ఎందుకంటే పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇంకా ఆ రోజులు ఈ రోజులు ఏమేమో జరుపుకుంటుంటారు. వాటన్నిటికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటుంటే మన మధ్యలో అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. మాకు మీరు గుర్తుంటారు, మీకు నేను గుర్తుంటుంటాను, మేము గుర్తుంటాం. అమ్మగారు పుట్టినరోజు ఎప్పుడు అమ్మా? జూన్ 17వ తారీఖు అంట. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. ఏంటంటే స్తోత్రం చెల్లిగా. హల్లెలూయా. రేపేనండి. అది కూడా చెప్తున్నాను. జూన్ 17 అంటే ఎప్పుడూ అనుకున్నాను.
రేపే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ శుభాకాంక్షలు మీతో చెప్పించుకోలేని కాదు, కానీ మీ మనసులో మేము ఎంత గుర్తుంటామో అనేది నాకు తెలుసు. మీ బాప్తిసాలు పొందినప్పుడు మీ పుట్టినరోజులు చెప్పి ప్రార్థన చేయించుకుంటే మనస్ఫూర్తిగా మనసారా దీవించి ప్రార్థన చేసే పరిస్థితి దేవుడు మాకు ఇచ్చాడు. మీరు కూడా మమ్మల్ని మా ఆత్మీయ తల్లిని దీవించి ప్రభువా అని మీరు కూడా కోరుకుంటే అది మాకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. 25 సంవత్సరాల సేవ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, అపార్థం చేసుకోకండి. శాలువాలు కప్పుతున్నారు, 5 అంటున్నారు. సహజంగా మన బంధువుల దగ్గరికైనా ఏదో ఒకటి తీసుకుని పెడుతున్నాను. 25 సంవత్సరాలు మీ మధ్య సేవ చేస్తే ఏమీ లేకుండా ఎక్కడో ఖమ్మం నుంచి వచ్చిన వాడు శాలువా కప్పుతుంటే నాకు కప్పించుకుంటా నాకు ఏమనిపిస్తుందండి? ఇష్టంగా అనిపిస్తుందా? అయ్యో సేవ చేసింది మీ మధ్యలో, వాళ్ళకి ఆశీర్వాదం ఎవరికి వెళ్ళుద్ది? ఎవరికి వెళ్ళుద్దండి? వాళ్ళకి వెళ్ళదా? హల్లెలూయా. వచ్చారా, ఉన్నారా, నిలిచారా, వెళ్ళిపోయారా, మళ్ళీ అంటారు. కానీ వాళ్ళు చాలా చెప్పారు, అబ్బా ఈ సంఘానికి ఎందుకు ఈ ప్రేమ లేదు అసలు? నేను ప్రేమించట్లేదా అని అనిపించింది. నేనే ప్రేమించలేకపోయాను ప్రభువా సంఘాన్ని అని చెప్పి అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరే కండి ఏమవుతున్నారుగా అంటుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాట చెప్పడానికి ఏముంటుందండి? వస్తువులు ఇస్తేనే ప్రేమ కాదు, మాట చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా అందులో అనేకులు లేరు, ఒకే ఒక తండ్రి ఉంటాడు. ఎవరంటే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మనం మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలేదు కదా. తండ్రి అయిన దేవుడే మరలా ఆయనకును సంఘానికి మధ్యలో ఒక ఆత్మీయ తండ్రిగా మమ్మల్ని నిలబెట్టారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మా అందరూ మేము ఈ సేవ చేయాలంటే చేత కాదు, వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో వారు ఈ పని ఎలా చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. 13వ అధ్యాయంలో మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారని, వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు ఏ ప్రయోజనం అంట? మేము ఏడుస్తూ చేస్తేనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం అవుతుంది. కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే జీతం ఏమన్నా వస్తుందా మాకు? మన సంస్థలు 100 రూపాయలు ఇచ్చేవాడు. నెలకి జీతం ఏంటంటే ఒకే 100 రూపాయలు. పిఎం సామాన్య గారి కాలంలో 10 రూపాయలు ఇచ్చేవాడు. నెలకి 10 రూపాయలు ఇచ్చేవాడు. ఆ తర్వాత కొద్ది పెంచుకుంటూ నేను సేవకు వచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చాడు. అమ్మా ఏనండి 100 రూపాయలు ఇచ్చాడు. ఇన్ని చూసిన దేవుడు 100 రూపాయలు ఇవ్వడం నాకు వద్దండి అని చెప్పి, నేను తీసుకోవయా అని చెప్పని సీనియర్ పాస్టర్స్ కూడా అందరూ చెప్పారు, వద్దయ్య గారండి ఎందుకో నాకు లేదు. మా ఆత్మీయ తండ్రి గారు కూడా తీసుకునేవాడు కాదు. మనం పిలిచింది దేవుడు అదే, దేవుడే మన పోషకుడు. పిఎం సామ్యూయల్ గారికి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇస్తాడు, తీసుకోబాకండి అని చెప్పాడు. హల్లెలూయా. తీసుకోలేదు. ఆ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత జాన్ సుందరరావు నాయన్ గారు మీటింగ్ పెట్టినప్పుడు 1000 రూపాయలు ఆంధ్ర ఐపీసీ సేవకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఛార్జీ పైన ఇచ్చేవాడు సేవకుడు. దానికి ఒక వోచర్ మీద సంతకం పెట్టాలి. అలాగే అనుకుని పెట్టామన్నమాట. 1000 రూపాయలు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు 1 నెల పోయి 2 నెలలు పోయి 3 నెలలు ఇచ్చారు. నాన్నగారు ఎందుకు ఇస్తున్నారని చెప్పని జాన్ సుందరరావు గారు, అసలుగా నువ్వు గృహదర్శనం చేస్తే నీకు కానుక ఏదైనా ఇస్తే వద్దంటావా? అని వద్దాను. ఎందుకు మా విశ్వాసం దగ్గర ఇది కూడా ఎవరిది? మన సంఘమే కదా. ఎదుగో ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదని అడగకూడదు, ఇస్తే ఎందుకు ఇచ్చారని అడగకుండా తీసుకుని వెళ్ళండి సంతోషంగా.
అయ్యా కొత్తగా వచ్చిన సేవకులకి ఇవ్వండి, మాకు వద్దు అని చెప్పిన దాన్ని కూడా వద్దు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గొప్ప కోసం చెప్పట్లేదు, సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవా నీవే మమ్మల్ని బ్రతికించాలని విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను తప్ప, దేవుని బిడ్డలారా నిజంగా గడిచిన 2 వారాల క్రితం చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను క్షమాపణ కూడా అడిగాను. ఈ 120 రూపాయలు వస్తే వారం రూపాయలు, ఒక కూలి మనిషికి 300, ఒక ఆడ మనిషి కూలి కూడా 300 రూపాయలు వస్తే, ఒక 170 రూపాయలు ఒక చోట, 120 రూపాయలు మరొక చోట వస్తే ఎంత మొత్తం? 170, 120, 290 రూపాయలు మీకు ఇస్తా, వారం రోజులు మీరు గడుపుకుంటారని కూడా అడిగేసా. చాలా మనస్తాపడ్డా, క్షమాపణ అడిగా. దేవుని బిడ్డలారా, ఒక కూలికి వెళితే 300 వస్తే, 6 రోజులు పనిచేస్తే 6 1800 వస్తే 180 రూపాయలు దేవుడి భాగం ఇయ్యాలి. అసలు అది ఇయ్యకపోగా మొత్తం కలిపినా 120 రూపాయలు వచ్చేటట్టుగా కానుక ఇచ్చావంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నట్టు, ఎలా వస్తున్నట్టు అసలు అనే ఉద్దేశంతో దేవుని బిడ్డలారా నేను కొద్దిగా భరష్ అయిపోయాను. 2-3 వారాల క్రితం నేను కూడా చెప్పాను, నేను క్షమాపణ కూడా అడిగి. హల్లెలూయా. దేవుడే మా పోషకుడు అని చెప్పని, ఇచ్చినా ఇయ్యకపోయినా అయ్యా నీవే మా దిక్కు అని చెప్పని ప్రభు వైపు చూస్తూ ఈ యొక్క సేవను జరిగించడం మీరు చూస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కరెంటు బిల్లు అడిగితే వద్దా, కరెంటు బిల్లు అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. 22వ తారీఖు సేవకులు కూడా జరిగి నేను మీకు చెప్పాను, దాన్ని మీకు చెప్పింది 30-40 వేల రూపాయలు నెలవారీగా ఖర్చు అయ్యేదాన్ని. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ కొరకు డబ్బులు అడిగినట్టుగా మరలా జ్ఞాపకం చేశారు, మెసేజ్ పెట్టారు, మీరు వసూలు చేసిన డబ్బులు ఇవ్వండి, వచ్చి నెలాఖరికి మళ్ళీ పంపించండి అని చెప్పడం జరిగింది. మరి సెక్రటరీ గారి ద్వారా దేవుని బిడ్డలారా 50-100 మొత్తం 2500, కన్స్ట్రక్షన్కి 2500 ఇస్తే ఏం జరుగుతాయండి? ఒక 10 సిమెంట్ కట్టలు వస్తాయా? సిమెంట్ కట్ట 400 రూపాయలు అంటండి. మీకు తెలుసు ఎంత? ఈ మధ్య పని చేస్తున్న ఎవరు ఉన్నారా? సిమెంట్ కట్ట ఎంత జోసఫ్? సిమెంట్ కట్ట ఎంత? 320. ఎన్ని సిమెంట్ కట్టలు వస్తాయండి? 2500కి ఎన్ని వస్తాయి? హల్లెలూయా. మనకు ఒక పని కూడా జరగకపోతే ఎట్లా? మన సంఘం ద్వారా దేవుని బిడ్డలారా వెళ్ళే వాళ్ళని పంపాలి, వెళ్ళగలిగితే పంపాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపిస్తే ఆ సేవలో మనం కూడా అది భాగస్థులం అవుతామని చెప్పని దైవలేఖనం సంరక్షిస్తుంది. నా మాట వాక్యాలన్నీ మనకు తెలుసు, కానీ మాకేం లేదండి, మాకేం లేవండి అంటున్నాం. నీకు లేకపోవడం కారణం దేవునికి ఇయ్యకలేని విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డ దేవునికి ఇస్తే దేవుడు మనకి ధారాళంగా ఇవ్వడానికి ఆయన కూడా వెనుకని చెప్పి ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మీ పై నాయకులని ఎలా చేయకూడదంట? దుఃఖంతో చేయకూడదు, ఏడిపిస్తూ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ ఆత్మీయ తండ్రులను దుఃఖపెట్టకూడదని దాని యొక్క అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శారీరకంగా ఉన్న తల్లిదండ్రులను దుఃఖపెడితేనే ఎందుకు ఏడిపెడుతున్నావమ్మా, అమ్మ మాట నాన్న మార్చి చేయకూడదు, వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, మీకోసం ఎందుకు చేశారని చెప్పారు పక్కన ఉన్న వాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మ, లేకపోతే తాతలు ఎవరొకరు చెప్తుంటారు దేవుని బిడ్డలారా. కానీ ఈరోజు దేవుని వాక్యమే చెప్తున్న మనకి వాక్యానుసారంగా జీవించకపోతే పరలోకానికి అర్హులు కామనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పన్నాడు. దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, సమస్తాన్ని కోల్పోయాడు, ఆకలి దప్పికలతో మిగిలిపోయాడు. తండ్రి ఇవి జ్ఞాపకం వచ్చింది. తండ్రి ఇంటి దగ్గర పనివారు సమృద్ధిగా తింటున్నారనే విషయం జ్ఞాపకం వచ్చి తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాడు. దూరంగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏం చేశాడండి? ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి బాబు అని చెప్పి చెప్పులు తొడిగించి, ఉంగరం తొడిగించి, పొడిగిన దూడను పోయించి గొప్ప విందు చేశాడు. హల్లెలూయా. కారణం అక్కడ అన్నాడు కదా, ఈ నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడని చెప్తున్నాడు. హల్లెలూయా. వాడు ఒళ్ళు చెప్తే తప్పిపోయి దొరికాడా, చచ్చి బతికాడా అని చెప్పంటున్నాడు. ఎవరు? తండ్రితో ఉన్నవాడు, తండ్రితో సహవాసం ఉన్నాడు, తండ్రితో తిన్నవాడు దేవుని బిడ్డ.
ఈ రోజున దేవునితోనే ఉంటూ తగ్గిపోయిన వ్యక్తిని చూసి ఎన్నిసార్లు తోలనాడి మాట్లాడుతున్నావో, మాటల్లోనో, క్రియలోనో, తలంపుల్లోనో, లోకంలోనో పడిపోతే వారి ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? దేవా, ఆ బిడ్డని రక్షించాయా, ఆ బిడ్డకి మారు మనసు దయచేయ్యా, ఆ బిడ్డని నీ సన్నిధికి నడిపించాయని వేదనతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆ వ్యక్తికి రక్షణ దయచేయడా, బుద్ధి దయచేయడా, మరలా తండ్రి ఇంటికి చేర్చడా, చేర్చడా? ఖచ్చితంగా చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైతే స్తోత్రం చెల్లిదా? అలా చేయకపోతే నీవు తండ్రికి కుమారుడివేనా, కుమారుడివేనా అండి? కుమారుడివేనా? సెపరేట్ అండి. తండ్రి జాలి పడాలి అంటే ఏమై ఉండాలి? కుమారుడై ఉండాలి. కుమారుడై ఉండాలి అంటే తండ్రి చిత్తాన్ని చేయాలి. తండ్రి ఏది చెప్తే అది చేయాలి. తండ్రి చెప్పినట్టు చేయకపోతే కుమారుడు అవుతాడా? కుమార్తె అవుతుందా? మరి తండ్రి చిత్తం చేయకపోతే కుమార్తెలు ఎలా అవుతాం? ఆయన నేను ఎలా ప్రేమిస్తాను, ఎలా జాలి పడతాడు? ఈ రోజున మన మీద మాత్రం జాలి పడాలి. అవతల మీద కుమ్మడ పురుగు మనకు మాత్రం ఏం లేదు, అగ్ని తీర్చి కాల్ చేయాలి. ఈ తండ్రి ప్రేమేనా? హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 23. దుష్టులు మరణము నొందుట చేత ఏమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవాకు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయి హేయక్రియలను బట్టి అన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రములు జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఈ మాట ఏంటండి? అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, నీతిగా జీవించేవాడు నీతిని విడిచి పాపం చేస్తే దుష్టులు చేయి హేయ క్రియలన్నింటి ప్రకారము జరిగించినలా అతడు కూడా బతుకుతాడా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకములోనికి నీతిగా జీవించి ఒక దుష్కార్యం చేస్తే ఆ దుష్కార్యాన్ని బట్టి నీతిని జ్ఞాపకం చేసే దుష్కార్యాన్ని క్షమించడట. అర్థమవుతుందండి? అతడు విశ్వాసఘాతకుడు చేసిన పాపమును బట్టి వస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. మరణము నందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్తున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసినడలా అతడు దాన్ని బట్టి మరణము నొందును. తాను పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయించు వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయమును జరిగించినడలా తన ప్రాణము రక్షించుకొనును. హల్లెలూయా. లేక అతడు బ్రతుకును. అతడు ఆలోచించుకొని తాను చేయొచ్చు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటిని చేయక మానను గనుక అతడు మరణమునందుక అవశ్యముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమే కానీ మీ మార్గము న్యాయం కాదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటి విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకునుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమును నొందురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందు వాడు మరణమునందు కనబడి నేను సంతోషించేవాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇదే వాక్కు, దేవుని వాక్కు, దేవుని వాక్కు, దేవుని వాక్కు అని 4 సార్లు ఈ 23వ వచనం నుంచి 32వ వచనం వరకున్న ఈ 10 వచనాల్లో 4 సార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని పిల్లలు మనం చెప్తున్నాం, కానీ దేవుడు చెప్పినట్లుగా చేయకపోతే మనకు శిక్ష తప్పదు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడతాడు. హల్లెలూయా. తండ్రి ఏ రీతిగా కుమారుని ఎడల జాలిపడతాడు? దేవుని బిడ్డలారా, మన తండ్రి అయిన దేవుడు కూడా మన ఎడల ఏం చూపించేవాడు? జాలి చూపించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, తండ్రి ఉపదేశాన్ని వినమని చెప్పారు. జ్ఞానైన సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, అలా తండ్రి చెప్పిన ప్రతి మాట కూడా మనం జాగ్రత్తగా వహించి చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శిక్షింపబడమనే విషయాన్ని, నరక ప్రాప్తులు కామనే విషయాన్ని వాక్యాన్ని బట్టి. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు, తండ్రి సహజంగా శారీరక సంబంధమైన తల్లిదండ్రులే జాలి చూపిస్తే, మన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణప్రియుడైన ప్రభువైన యేసు మరెక్కువగా నీ కొరకు అయినా ఏం చేస్తున్నాడండి? జాలి చూపించు దేవుడు అంటాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి తిరిగి వస్తామని చెప్పని ఆయన చూస్తున్న దేవుడు. కాబట్టి ఇప్పటికైనా సరే, ప్రభువా నన్ను కనికరించి క్షమించిన ఆయన, నీ యందు జాలి కలిగిన దేవుడు, నా యందు జాలి కలిగిన దేవుడము, నీ యందు భయభక్తులు కలిగి నీ జాలిని, నీ దయను, నీ కృపకు పాత్రలుగా ఉండేటట్టుగా మీ కృప సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినాడు. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని బిడ్డలారా, శారీరకంగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకబడేది కదా. మన ఆత్మను కాల్చేటువంటి తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండాలని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. నిన్ను ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి ఆ తండ్రి దేవునికి నీకు మధ్యవర్తున్నటువంటి దైవజనుడు కూడా నువ్వు ఎంతో లోబడి ఉండాలని దైవలేఖనం స్పష్టంగా తెలియజేస్తుంటుండగా, ఈ మధ్యాహ్నపు వేళలో ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై పనిచేస్తున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. కేవలం లోకంలో ఉన్న వాటిని ప్రేమించి పరలోకాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు సహోదరి సహోదరుడా. ఈ మధ్యాహ్నపు వేళలో నీ గురి పరలోకమే. పరలోకంలో ఎంతో నెమ్మది, శాంతి, సమాధానం ఉంది దేవుని బిడ్డ. అక్కడ కష్టం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, ఏ దుష్పరిస్థితులు లేదు, ఆకలి దప్పికలు లేవు. దేవుని బిడ్డ, అక్కడ నిత్యము స్తుతి ఉంది. ఆ దేవదేవుని స్తుతిస్తూ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిన దానివు వాడవున్న నీవు ఎంతకాలం లోక పరిస్థితుల వైపు చూస్తూ దిగజారిపోతున్నట్టావు. నీ గురి పరలోకమని చెప్పావుగా, నాకు పరలోకమే కావాలని చెప్పి అంటున్నావు, కోరుకుంటున్నావుగా. తండ్రి జాలిపడినట్లుగా దేవుని బిడ్డను ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, తండ్రి తన కుమారుడు జాలిపడినట్లుగా నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీ ఎడలు కూడా జాలి చూపించు. ఇహలోక మాల్యం నీ లోనికి రాకుండా, నీకు అంటకుండా నిన్ను పరలోక రాజ్య ప్రాప్తుడిగా చేసే దేవుడు నా దేవుడు. ప్రార్థన చేద్దాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరిచిన దేవునికి మరొకసారి చేతులకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణుడైన గొప్ప దేవ, అయా యొక్క నూతన వస్త్రంలో ప్రభువా 5 నెలలు కాపాడి 6వ మాసపు తండ్రి 16వ దినపు ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రవేశపెట్టి 3వ పునరుత్థాన ఆరాధనలో ఈ శక్తికి నామాన్ని స్తుతించి ఆరాధించడానికి చూపిన కృపకి స్తోత్రం. పాటల్లోనూ అయా ఆరాధనలో మీ సన్నిధి మాత్రించి నడిపించిన దేవానికి స్తోత్రాలు. అలానే కీర్తనలోనూ సాక్ష్యంలో కూడా మీ సన్నిధి మాత్రించారు. అలానే హెచ్చరికలు కూడా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అలానే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడే బలపరిచి స్తుతి చెల్లిస్తున్నాను. అయ్యా మాకు అనేక మంది ఉపదేశకులు ఉన్నారు తండ్రి. ఒకడే లేఖనాన్ని బట్టి ప్రభువా, అవును ప్రతి ఒక్క విశ్వాసకు ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. ఆత్మీయ తండ్రికి లోబడి ఉండాలని లేఖనం సెలవిస్తోంది. అయ్యా నాయన తండ్రి తన కుమారుడు జాలిపడినట్టుగా యెహోవా తన యందు భయభక్తులు జాలిపడతాను లేఖనాన్ని బట్టి తండ్రి. అయ్యా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు జాలిపడే దేవుడు. అలానే ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులుగా నాయన, సంఘముగా కూడా నాయన ఆత్మీయ తల్లిదండ్రులు లోబడే మంచి మనసు దయచేసి చూపించండి.
సంఘాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఆత్మీయంగా బలపరచడం తగిన అభిషేకాన్ని నాయన మీరు మాకు అనుగ్రహించండి. సంఘానికి అభిషేకించి లోబడే మనసు దయచేసుకుంటుంది. సంఘ కాపరికి అయా నాయన సంఘము కలిసి ఉండడానికి మీరు నేర్పించండి తల్లి కోరిక. అలనాడు నాయన మీ నాయన సంఘ నాయకుడితో కలిసి ప్రభావ వారందరూ కూడా సంఘం కలిసి ప్రార్థన చేసినప్పుడు వారు కూర్చుని నా తలను కూడా కంపించినట్టు లేఖను చదువుతూ ఉన్నారు. కాబట్టి అద్భుత ఆశీర్వాదం జరిగించబడాలి అంటే దైవజనుడితో కలిసి సంఘం ప్రార్థించాలని లేఖను సెలవిస్తావు. కాబట్టి ప్రభు అందరూ కూడా కలిసి ప్రార్థించే మంచి మనసు ఐక్యత దయచేసుకుంటూ ఐక్యతను చెడగొడుతున్న ప్రతి అంధకార శక్తుల ప్రభావం యేసు నామంలో లయపరిచి ప్రభావ మీరు ఈ ప్రభు చూపించి సహాయం చేయండి. నీ జాలికి నేను అర్హులు అన్నట్లుగా నీ అందుకు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు నలిగి నీ సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. చేతబడిన మాటలు వ్యర్థంగా పోయిన ప్రతి హృదయం మంచి నిలబడిన ప్రార్థన పొందిన సహాయం చేసుకుంటూ క్షేమాన్ని దయచేయండి. యేసు నామములో ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడి పాట పాడుతుండగా వచ్చే వారికి కాన్ఫిడెంట్